ప్రియమైన వాహనదారులారా, హెల్మెట్ ధరించడం అంటే చాలన నుండి తప్పించుకోవడం కాదు, మీ ప్రాణాలను కాపాడుకోవడం. ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు. ఒక్క క్షణం అజాగ్రత్త కుటుంబానికి తీరని శోకం. ఇంటి వద్ద మీకోసం ఎదురు చూసే వారి కోసం దయచేసి ఎప్పుడు హెల్మెట్ ధరించండి. సురక్షితంగా ప్రయాణించండి. అరే అన్న, ఒక్క నిమిషం నా మాట వినండి. పోలీస్ వారు ఇలానే చెబుతారని అనుకోకు. నీవు బాగుంటేనే నీ ఫ్యామిలీ బాగుంటుంది, లేకపోతే రోడ్ల మీద అడుక్కు తింటారు. పోలీస్ మాట విను, నీ ఆలోచన మార్చుకో. మేడం, ఇక్కడ రాచకొండ ఆఫీస్ దగ్గరలో మరి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటి మేడం? అసలు దేనికోసం మేడం ఇది? మన మల్కాజ్గిరి సిపి సార్ గారి ఆధ్వర్యంలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టామండి. హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాము. చాలా మంది ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్స్ వల్ల చనిపోతున్నారు. అందు గురించి గాను హెల్మెట్స్ ధరిస్తే బైక్ రైడర్స్ కి, ఎదుటి వాళ్ళకు వచ్చినటువంటి వ్యక్తులకు ఎటువంటి అపాయాలు కలగకుండా, ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తున్నాము. ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ యాక్సిడెంట్స్ బైక్ రైడర్స్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. బైక్ రైడర్స్ వల్ల హెల్మెట్ ధరిస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎదుటి వారికి కూడా ప్రాబ్లం ఉండదు అనే ఉద్దేశంతో మన సిపి సార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పబ్లిక్ లో అవేర్నెస్ తేవడానికి ఈ ప్రోగ్రామ్స్ పెట్టాము. మేడం, ఇప్పుడు కొత్త హెల్మెట్ వాళ్ళకి ఇచ్చేసి పంపిస్తున్నారు కదా, ఆర్సీ పెట్టుకుని వాళ్ళు తేకపోతే ఏంది మేడం? మళ్ళీ వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అంటే ఆర్సీ గానీ, అంటే షూరిటీ గురించి, ఐడెంటిఫై గురించి వాళ్ళ యొక్క ఆర్సీ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ మా దగ్గర పెట్టుకొనేసి మా హెల్మెట్ వాళ్ళకి ఇస్తాం. ఇచ్చి వితిన్ 24 hours లో వాళ్ళు కొనుక్కొచ్చుకొని మా హెల్మెట్ మాకు ఇచ్చేసి వాళ్ళ హెల్మెట్ ను పెట్టుకుంటారు. మరి వాళ్ళు హెల్మెట్ కొనకపోతే మేడం, మీ హెల్మెట్ మీకు తెచ్చేసేసి వాళ్ళు హెల్మెట్ కొనకపోతే ఫైన్ వేస్తారండి. అప్పుడు ఖచ్చితంగా ఫైన్ వేసి పంపిస్తారు. ఇది ఎన్ని రోజులు చేస్తారు మేడం ఇలా ప్రోగ్రామ్? సిపి సార్ ఆర్డర్స్ ప్రకారంగా మరి ఎన్ని రోజులు అనేది ఇంకా దానికి లిమిటేషన్ లేదు. పబ్లిక్ అవేర్నెస్ తేవడానికి, పబ్లిక్ లో ప్రతి ఒక్కరికి. అంటే ఈ రోజేనా మేడం మీరు పెట్టింది? లేదండి, 3 days నుంచి కంటిన్యూ అవుతుంది. అంటే ఇంకెన్ని రోజులు? 2 weeks పెడదామని అనుకుంటున్నాం. 2 weeks మేడం? చెప్పలేము. ఆఫీసర్స్ ఆర్డర్స్ ఫాలో. గతంలో ఇది రాచకొండ కమిషనరేట్ ఆఫీస్ ఉండేనండి. ఇవి రీసెంట్లీ మల్కాజిగిరి కమిషనరేట్ ఆఫీస్ అయింది. ప్రస్తుతం సిపి సార్ పేరు అవినాష్ మహంతి సార్ ఆధ్వర్యంలో ఇది నిర్వహిస్తున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. మన మల్కాజ్గిరి సిపి సార్ గారి ఆధ్వర్యంలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టామండి. హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాము. చాలా మంది ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్స్ వల్ల చనిపోతున్నారు. అందు గురించి గాను హెల్మెట్స్ ధరిస్తే బైక్ రైడర్స్ కి, ఎదుటి వాళ్ళకు వచ్చినటువంటి వ్యక్తులకు ఎటువంటి అపాయాలు కలగకుండా, ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తున్నాము. ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ యాక్సిడెంట్స్ బైక్ రైడర్స్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. బైక్ రైడర్స్ వల్ల హెల్మెట్ ధరిస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎదుటి వారికి కూడా ప్రాబ్లం ఉండదు అనే ఉద్దేశంతో మన సిపి సార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పబ్లిక్ లో అవేర్నెస్ తేవడానికి ఈ ప్రోగ్రామ్స్ పెట్టాము. మేడం, ఇప్పుడు కొత్త హెల్మెట్ వాళ్ళకి ఇచ్చేసి పంపిస్తున్నారు కదా, ఆర్సీ పెట్టుకుని వాళ్ళు తేకపోతే ఏంది మేడం? మళ్ళీ వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అంటే ఆర్సీ గానీ, అంటే షూరిటీ గురించి, ఐడెంటిఫై గురించి వాళ్ళ యొక్క ఆర్సీ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ మా దగ్గర పెట్టుకొనేసి మా హెల్మెట్ వాళ్ళకి ఇస్తాం. ఇచ్చి వితిన్ 24 hours లో వాళ్ళు కొనుక్కొచ్చుకొని మా హెల్మెట్ మాకు ఇచ్చేసి వాళ్ళ హెల్మెట్ ను పెట్టుకుంటారు. మరి వాళ్ళు హెల్మెట్ కొనకపోతే మేడం, మీ హెల్మెట్ మీకు తెచ్చేసేసి వాళ్ళు హెల్మెట్ కొనకపోతే ఫైన్ వేస్తారండి. అప్పుడు ఖచ్చితంగా ఫైన్ వేసి పంపిస్తారు. ఇది ఎన్ని రోజులు చేస్తారు మేడం ఇలా ప్రోగ్రామ్? సిపి సార్ ఆర్డర్స్ ప్రకారంగా మరి ఎన్ని రోజులు అనేది ఇంకా దానికి లిమిటేషన్ లేదు. పబ్లిక్ అవేర్నెస్ తేవడానికి, పబ్లిక్ లో ప్రతి ఒక్కరికి. అంటే ఈ రోజేనా మేడం మీరు పెట్టింది? లేదండి, 3 days నుంచి కంటిన్యూ అవుతుంది. అంటే ఇంకెన్ని రోజులు? 2 weeks పెడదామని అనుకుంటున్నాం. 2 weeks మేడం? చెప్పలేము. ఆఫీసర్స్ ఆర్డర్స్ ఫాలో. గతంలో ఇది రాచకొండ కమిషనరేట్ ఆఫీస్ ఉండేనండి. ఇవి రీసెంట్లీ మల్కాజిగిరి కమిషనరేట్ ఆఫీస్ అయింది. ప్రస్తుతం సిపి సార్ పేరు అవినాష్ మహంతి సార్ ఆధ్వర్యంలో ఇది నిర్వహిస్తున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ.